అలాగే ఈరోజు మున్సిపల్ ఆఫీసులో కార్మికులు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో మున్సిపల్ కార్మికులను అడిగితే మాకి ఊడ్చడానికి పరకలు గాని లేవు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. పనిముట్లు గాని, సేఫ్టీ గాని లేవని చెప్పి జరిగింది. గత ప్రభుత్వంలో దాదాపు మున్సిపాలిటీలో ₹1,60,00,000 పెట్టి పనిముట్లు కొన్నామని చెప్పేసి బిల్లులు డ్రా చేసుకున్నారు. కేవలం కాగితాల మీద బిల్లులు తెచ్చుకొని పనిముట్లు కొనుక్కోకుండా డబ్బులు డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడుండే మేయర్ అయితే ఏమి, మాజీ ఎమ్మెల్యే వీళ్ళంతా డబ్బులు తీసుకొని డ్రా చేశారు కానీ ఎక్కడికైనా పనిముట్లు రాలేదు. దానిలో భాగంగానే ఈ రోజు పొద్దున కేవలం వేపుళ్ళు పట్టుకొని కసుపు ఊడ్చడం జరిగింది. ఈ రోజు గ్రీవెన్స్ లో వాళ్ళగాని రావడం జరిగింది. గ్రీవెన్స్ లో క్లియర్ గా చెప్పాను. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము వచ్చిన తర్వాత తీరుస్తాము అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దగ్గుపాటు రాకముందు వేరు, దగ్గుపాటు వచ్చిన తర్వాత వేరు అని చెప్పేసి క్లియర్ గా చెప్పాను. ఇప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్ ని ఖచ్చితంగా నేను పర్యవేక్షించి కనీసం 15-20 డేస్ కి ఒక రివ్యూ తీసుకొని ఇక్కడైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో కార్మికులకైతే ఏమి, మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు అయితే ఏమున్నా కానీ పరిష్కారం వైపు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తాం.